వెల్కమ్ టు ఏమయ్యా అప్పారావు, ఎన్నిసార్లు చెప్పాలి ఆయనకు మనోళ్ళందరికీ నమస్కారం. అప్పారావు ఒక మంచి బీజం వేసుక అప్పారావు. ముందుగా ముఖ్యాంశాలు తెలుసుకుందాం అప్పారావు. బంధాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం అప్పారావు. టన్నుల కొద్దంట. ఏం చేద్దామంటావు మరి? ఆ టన్నుల కొద్ది ఏంటో తెలుసుకుందాం అప్పారావు. వెంట్రుకలు మొలుస్తున్నాయంట. ఏది బాబు ఇదే? ఎక్కడ మొలుస్తున్నాయో, ఎందుకు మొలుస్తున్నాయో తెలుసుకుందాం అప్పారావు. మీరు తినే బ్రేక్ఫాస్ట్ లో ఇది ఉందా, ఏంటి ఉందా లేదా తెలుసుకుందాం ఇది కూడా. అప్పారావు ముందుగా చెప్పిన ముఖ్యాంశాలు అన్నింటిలో మ్యాటర్ డెప్త్గా తెలుసుకోవాలంటే ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి అప్ప. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మా ప్రసాద్ పనులు 2.1 యూట్యూబ్ ఛానల్ ని, అలాగే పక్కన ఒక గంట సింబల్ కనిపిస్తుంది, దాన్ని మాత్రం కొట్టకండి. అంత కొట్టకుండా ఉండేరు, కొట్టండి అప్ప. కొడితే నేను చేసే వీడియోలు ప్రతి వీడియో మీ దాకా వచ్చేది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అప్పారావు ఒక మంచి బీజం వేసుకో అప్పారావు. ఇంకా అప్పారావు బంధాలు ఎక్కడని చెప్పినా కదా ముందు, అవి ఎక్కడున్నావో డెప్త్ గా చెప్తా తెలుసుకో అప్పారావు. బంధాలు ఎక్కడున్నాయి తెలుసా? ఆన్లైన్ లో ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావా? నరాలు కట్ అయిపోయింది. ఆన్లైన్ లో, వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, వీడియో కాల్స్ లో ఇక్కడ ఉంటాయి అప్పారావు బంధాలు. అక్కడ నుంచి నువ్వు కూడా కొనుక్కో, సరేనా? ఏమంటావు అప్పారావు? బుద్ధుండాలి అప్పారావు కొంచెం ఉందా నీకు? హర్యానా అని చెప్పి ఒక రాష్ట్రంలో తండ్రి చచ్చిపోతే కూతుర్లు ఏం చేసినారా తెలుసా? నాకు తెలీదమ్మా. అంత్యక్రియలకు వచ్చి వాళ్ళ తండ్రిని ఎంతో మంచిగా సాగనంపాల్సింది పోయి ఒక ఎన్జిఓ సంస్థకు డెడ్ బాడీ అప్పచెప్పి డబ్బులు పంపించి అంత్యక్రియలు ఏనని చెప్పినారంట. ఏం మనుషులు అబ్బాయి, ఏం సమాజంలో ఉన్నారు అబ్బాయి. మరి ఘోరంగా ఆడి చేసే అంత్యక్రియలు మొత్తము వీడియో కాల్లో చూసినారంట. చూసిన తర్వాత అయిపోయిందా లేదా, మేము భోజనాలు చేసుకోవాలా, తినాలని చెప్పి అన్నారంట. బేసిక్గా నేను ఎదవను కదా, అందరూ నాలాగే ఉన్నారు గురు. ఎదవను మించిన ఎదవను. రాను రాను మనసులో మానవత్వం పోతుందంటే ఏమో అనుకున్నా, దానికి ఇదే నిదర్శనం. ఏం అప్పారావు, ఆయనతో నువ్వు కూడా అట్లనే చేసావు. ఆ నెక్స్ట్ అప్పారావు ఎన్నిసార్లు చెప్పాలయ్యా, సిగ్గు లేదు నీకు? మంచి బీజం వేసుకా. టన్నుల కొద్ది అంట. ఏంది ఆ టన్నుల కొద్ది తెలుసుకోవాలండి, మీకు కూడా ఆతురత ఉందా? అదే అప్ప, ఏం లేదు, టన్నుల కొద్ది కల్తీ ఫుడ్ అంట. ఏ రెస్టారెంట్ లో చూడు, ఏ హోటల్లో చూడు, ఏ టిఫిన్ సెంటర్ లో చూడు, అన్ని కల్తీ ఫుడ్లే. ఎన్ని 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 దారుణాలు సార్. దానికి తోడు మన మనుషులు శనివారం ఆదివారం వస్తుంది అన్న ఇంట్లో వండుకోవడమే మర్చిపోయినారు. బయటకు పోయి రెస్టారెంట్లకు పోయి బిర్యానీ తిందామా, ఆ గ్రిల్స్ తిందామా, మటన్ తిందామా, మటన్ బిర్యానీ తిందామా, అదేదో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అంట, అవన్నీ తిందామని చెప్పి బయటకు వస్తారు. వాళ్ళు చెడిపోయింది కాక ఇంట్లో ఉన్న పిల్లలను కూడా చెడగొడుతున్నారు. ఎంత పెద్ద రెస్టారెంట్ అయినా గానీ ఆ కిచెన్ చూస్తే నువ్వు అసలు తినకూడదు, తినలేవు, అంత ఘోరంగా ఉంటాయి. అటువంటి న్యూస్లు చాలా పెట్టుకొచ్చినాయి ఈ మధ్య. కాబట్టి బయట తినే బిర్యానీ కన్నా ఇంట్లో తినే సద్దన్నం చాలా మంచిది హెల్త్ కి. ఆయన నీ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని పోయి తినిపించావు, ఇట్లా తొందరగా వాంతులు అవుతాయి. నెక్స్ట్ ఒక మంచి బీజం వేసుకా. ఎంట్రుకలు మొలుస్తున్నాయంట. ఎక్కడ తెలుసా? ఎక్కడో కాదప్ప, ఒక అతను హాస్పిటల్కి పోయినాడంట. హాస్పిటల్కి పోయి నోట్లో ఏదో సర్జరీ చేయించుకున్నాడంట. సర్జరీ చేయించుకుంటే నోట్లో స్కిన్ సరిపోతలేదని చెప్పి మెడ దగ్గర ఉన్న స్కిన్ తీసుకుపోయి నోట్లో వేసినాడంట. ఆ విషయం డాక్టర్లు అతనికి చెప్పలేదంట. అదేమైందో తెలుసా? కొద్ది రోజులకు నోట్లో వెంట్రుకలు రావడం స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయితే ఆడు షాక్ అయినాడంట. ఇదేం తప్ప నోట్లో వెంట్రుకలు వస్తున్నాయి, ఇదేందని చెప్పి డాక్టర్ కన్సల్ట్ అయినంట. అప్పుడు డాక్టర్ అసలు విషయం చెప్పిండంట, నీకు నోట్లో ఆపరేషన్ చేసేటప్పుడు స్కిన్ సరిపోకపోతే మెడ స్కిన్ తీసుకుపోయి అక్కడ లోపల వేసినామని చెప్పి చెప్పినారంట. చెప్తే దాని ప్రభావం ఏంది అప్పుడే చెప్పాలి కదా డాక్టర్ మీరు అని చెప్పి అన్నాడంట. చెప్పలేదు, మర్చిపోయినామని చెప్పి చాలా సింపుల్ గా చెప్పినారంట.
ఇప్పుడు అతను అన్నం తినాలన్నా నీళ్లు తాగాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆ అప్పారావు నెక్స్ట్ ఒక మంచి బీజం వేసుకోపారు. మీ బ్రేక్ఫాస్ట్ లో ఇది ఉందా? లేదు. అదేరా భయ్, బాదం పప్పు ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ లో 3 లేదా 4 పొట్టు తీసిన బాదం పప్పు తినడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఆ బాదం పప్పు తినడం వల్ల మీరు బరువు తగ్గుతారు. మీకు ఎక్కువగా ఆకలి కాదు, దానివల్ల ఎక్కువ ఫుడ్ మీరు తీసుకోరు. దానివల్ల మీ వెయిట్ అనేది మీ చేతిలోనే ఉంటది, మీ నియంత్రణలోనే ఉంటది. అందుకోసము రాత్రే బాదం పప్పును నానబెట్టుకొని పొద్దున్న లేచిన తర్వాత ఒక 4 లేదా 5 బాదం పప్పులు తినడం డైలీ బ్రేక్ఫాస్ట్ లో ఒక రొటీన్ లాగా మీరు అలవాటు చేసుకోండి. దానివల్ల మీ హెల్త్ ఎంతో మంచిగా ఉంటది. అబ్బా ఏమి చెప్పినావే ఆ అప్పారావు నెక్స్ట్ ఒక మంచి బీజేఎంఎస్ అప్పారావు. ఏందప్పా ఎట్లుంది వీడియో? మంచిగుందా? నచ్చినాదా? నచ్చితే మాత్రము లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి అప్పా. అలాగే మా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పా. ఇలాంటి మంచి మంచి విషయాలతో పాటు మంచి మంచి కామెడీని కూడా ప్రతిరోజు చేస్తూనే ఉంటా, ప్రతిరోజు మీకు చెప్తూనే ఉంటా. ఏమప్పారావు మంచి బీజం వేసుకో. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పా. అంతవరకు మీకు అందరికి బై బాయ్.